ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నా వందనములు. నేటి దేవుని వాగ్దానము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 2023వ సంవత్సరము ఇంత త్వరగా గతించిపోయిందా అనిపిస్తోంది. దేవునికి స్తోత్రం. సమయములు, సంవత్సరములు ఎంత త్వరగా గతించిపోతున్నాయో నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే గతించిపోయిన కాలము ఒక హిస్టరీ, ముందు నిలిచి ఉన్న కాలము ఒక మిస్టరీ అని మనము చెబుతూ ఉంటాం. కాలములో పుట్టి కాలములో పెరుగుచున్న మనం కాలమును గురించి కొంత ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాలవేగాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? కాలం అనేది దేవుడు మనకిచ్చిన అమూల్యమైన బహుమానము. కాలం అనేది నిత్యత్వము కొరకు సిద్ధపడే గదిలాంటిది. నిత్యత్వాన్ని గూర్చి నిరీక్షణ లేనివాడు సమయం యొక్క విలువను ఎరుగనివాడే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత సంవత్సరంలో మన అవసరాలను ఆశ్చర్యంగా సరిగ్గా ఆ సమయానికే తీర్చిన దేవుడు, స్పందించిన పరిస్థితులు అన్నింటినీ మనం గుర్తుంచుకొని దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి క్రొత్త సంవత్సరాన్ని ఇవ్వబోతున్నందుకు మనము దేవునికి రుణస్థులమై కృతజ్ఞులమై ఉన్నాము. దేవునికి వందనాలు. గత కాలమంతా, గత మాసములన్నిటినీ కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తోత్రం చెల్లించాలి. ఒక ప్రక్కన ఎన్నో చిక్కులు, సమస్యలు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, అపోహలు సంభవించాయి. మరో ప్రక్కన కష్టాలు, కన్నీళ్లు, తుఫానులు, వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రభు వీటన్నిటి నుండి విడిపించి క్షేమాన్ని, మనకు భద్రతను, సౌలభ్యాన్ని లభింపచేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా ఆ యేసయ్య రుణము మనము తీర్చుకోలేము. మన ఆయుష్కాలములో ఒక సంవత్సరము తరిగిపోతోంది. గత సంవత్సరాలన్నిటా మనలను ఎంతగా ప్రేమించిన దేవుడు కాపాడాడో జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు తెలియజేయుచున్న ఈ విషయాలు మనం గమనించాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట అపోస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో ఈ విధంగా ఉంది: జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ భాగములో, ఈ వాక్యములో లేదా ఈ వచనములో ఇక మీదట అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీదట పౌలు గారు ఈ పదాన్ని 3 సార్లు వాడాడండి. 15-16 వచనాలలో 3 సార్లు వాడాడు. పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరచబడిన ఈ పదము వెనక ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక మీదట రాబోతున్న సంవత్సరాలలో మనం ఎలా జీవించాలో తెలుసుకోవాలి. దేవునికి వందనాలు చెల్లించాలి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 1, ఇక మీదట మనము పాపమునకు దాసులము కాకూడదు. పాత సంవత్సరము గతించినట్లే పాత స్వభావము కూడా గతించాలి. దేవునికి వందనాలు. 2వదిగా మనుషుల ఆశల ప్రకారము జీవించకూడదు. మనుషులు ఆశించేది లోకములో ఉన్నదానిని. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబడమము. ఇక మీదట మనము యెహోలోక సంబంధమైన వాటిని విసర్జించాలి. 3వదిగా ఇక మీదట మనము క్రీస్తు కొరకు జీవించాలి.
గత సంవత్సరాలలో, గత మాసాలలో మనం ఎవరి కొరకు ఎలా జీవించామో తెలియదు, కానీ ఇక మీదట మనము క్రీస్తు కొరకు జీవించగలిగితే, క్రీస్తుకు సాక్షులముగా ఉండగలిగితే దేవుడు మన యందు ఆనందిస్తాడు. మన ఆయుష్కాలాన్ని ఆయన పొడిగించి తన కొరకు వాడుకుంటాడు. దేవుని కొరకు వాడబడాలి అని దేవుడు ఎవరిపైన ఆశ కలిగి ఉంటాడో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆ విధముగా ఆశీర్వదించి రాబోతున్న నూతన సంవత్సరములో నీ జీవితంలో నూతన కార్యము జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గతించిపోతున్న కాలము ఒక హిస్టరీగాను, ముందు నిలిచి ఉన్న సంవత్సరము కాలము ఒక మిస్టరీగాను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. గత సంవత్సరములో నా తండ్రి, ముగిసిపోతున్న ఈ సంవత్సరములో మా అవసరతలన్నీ కూడా ఆశ్చర్యంగా మీరు మాకు తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు, అనారోగ్యాలు, ప్రభువా, అపోహలు సంభవించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వదలక విడువక కాపాడుతున్నందుకు మీకు వందనాలు. మా ప్రియులనందరినీ కూడా, మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దర్శిస్తూ దీవిస్తున్నందుకు మీకు వందనాలు. రాబోతున్న నూతన సంవత్సరంలో అనగా 2024లో దేవా, మునుపటి వాటిని వారు జ్ఞాపకం చేసుకొనకుండా మీరొక నూతన క్రియ చేస్తానన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ప్రియ బిడ్డల జీవితాలలో నాయన ఈ వాగ్దానమునకు అర్హులైన వారిలో, ఈ వాగ్దానమును నమ్ముతున్న వారిలో యేసు నామమున నూతన కార్యము, నూతన క్రియ వారి జీవితంలో జరుగునుగాక. ఈ 2023వ సంవత్సరములో ఏ కార్యములైతే ఆగిపోయాయో ఆ కార్యములన్నీ యేసు నామమున అవి జరుగునుగాక. ఆమెన్.